ఏంటి సంగతులు? అప్పుడెప్పుడో 450 కోట్ల సంవత్సరాల నాడు. అప్పుడు మీరెవరో పుట్టలేదు. అసలు భూమే పుట్టలేదు. భూమి ఎట్ట పుట్టింది? ఆకాశంలో ఉన్న చిన్న చిన్న డస్టు, చిన్న చిన్న దుమ్మంతా కూడా కొంచెం 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 జమ అవుతా మెల్లగా ఒక గోళంలాగా మారటం మొదలైంది. అలా మారి మారి పెద్దగా ఒక షేప్ వచ్చింది. ఆ తర్వాత అంతరిక్షంలో నుంచి ఎక్కడెక్కడి నుంచో పడ్డ ఉల్కలు భూమిని వేడెక్కించి ఇట్లా బగబగ మండే అగ్నిగోళంలాగా మారినాయి. 1500 సెల్సియస్ తోటి వేడితోటి మండుతా ఉండేది భూమి మొట్టమొదట పుట్టినప్పుడు 455 కోట్ల సంవత్సరాల నాడు. ఆ టైంలో సడన్ గా వర్షాలు పడటం మొదలైనవి. ఎలా ఉన్నాయి అంటే ఆ వర్షాలు కొన్ని లక్షల సంవత్సరాల పాటు నాన్ స్టాప్ గా పడ్డ ఇంతింత చినుకులు. ఆ వర్షాల దెబ్బకి పెద్ద సముద్రమే వచ్చేసింది భూమి మీద. భూమి చల్లబడింది కూడా. అయితే అప్పుడు సముద్రం ఒకటే ఉండేది, భూమి ఒకటే దగ్గర ఉండేది. ఒకటే దగ్గర అంటే మొత్తం ఒకటే ముక్కలాగా ఉండేది. ఇప్పుడు 7 ఖండాలు ఉన్నాయి, అప్పుడు లేవు. ఆ ఒక్క ముక్కని ప్యాంజియా అనేవాళ్ళు అనమాట. తర్వాత మెల్లగా సముద్రాల్లో సింగిల్ సెల్యులర్ ఆర్గానిజం మొట్టమొదట ఒక ప్రాణం అనేది వాటర్లో వచ్చి, తర్వాత ఆ సింగిల్ సెల్లుకి ఆకలి ఎక్కువ. ఒక సెల్లు ఇంకొక సెల్లుని తినేయటం మొదలైంది. అలా మెల్లమెల్లగా తింటా తింటా పెద్దగా పెరుగుతా మొదలైనవి. అలా మెల్లగా బ్యాక్టీరియా వచ్చింది. తర్వాత చిన్న చిన్న జంతువులు వచ్చినాయి, చిన్న చిన్న చేపలు వచ్చినాయి. ఒకదాన్ని ఒకటి తింటంటే సముద్రాల్లో నుంచే పారిపోయి భూమి మీదకి వచ్చినాయి కొన్ని. అలా కొన్ని లక్షల కోట్ల సంవత్సరాల పాటు ఒక్కొక్క జంతువు కూడా వాటిల్ని కాపాడుకోవటానికి పరిగెత్తటం, దాక్కోవటం, పారిపోవటం ఏది పడితే అది చేసి రకరకాలుగా జంతువులుగా మారినాయి. ఈరోజు మనిషిని కూడా అయ్యాం మనం. ఆ మధ్యలో డైనాసార్స్ వచ్చినాయి. ఆ డైనాసార్ ఫాసిల్స్ ని చూస్తానికి మనం ఇప్పుడు వెళ్తున్నాం. లాస్ ఏంజలీస్ లో ఒక పెద్ద డైనాసార్ ఫాసిల్ పెట్టిన మ్యూజియం ఉంటది అనమాట. ఇప్పుడు చనిపోయిన ప్రతి జంతువు ఫాసిల్ అయిద్దా అంటే అవ్వదు. ఫాసిల్ అవ్వాలంటే కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఏందంటే మొన్న మనం వెళ్ళాం గుర్తుందా, చెట్లు రాళ్లుగా మారిపోయినాయి అని చెప్పి. ఎప్పుడైతే జంతువు చనిపోయి భూమిలో పాతుకొని ఉంటుందో అలాంటప్పుడు బ్యాక్టీరియా దాన్ని తినేయకూడదు. జంతువు కుళ్ళకుండా అంతే ఉండాలి అంటే, జంతువు కుళ్ళిపోకుండా ఉండాలి అంటే ఆక్సిజన్ సప్లై వెళ్ళకూడదు అక్కడికి. బూడిద లేకపోతే దట్టమైన బురద ఇటువంటిది కూరుకుపోయి ఆక్సిజన్ లేకపోతే జంతువు కుళ్ళదనమాట. అలా కుళ్ళకుండా మిగిలిపోయిన జంతువులు ఫాసిల్స్ లాగా మారిని. అలా మారిన కొన్ని డైనోసార్స్ ని చూస్తానికి మనం ఇప్పుడు వెళ్తున్నాం. పద. 3, 2, 1 ఇగ్నిషన్. అలా భూమిలో కప్పుబడిపోయిన ఆ జంతువులన్నీ కూడా మెల్లమెల్లగా భూమిలో ఉండే మినరల్స్ లేకపోతే వేరే కెమికల్స్ వల్ల రాళ్లలాగా మారిపోయినాయి. ఆ రాళ్లని స్టడీ చేయటం మూలానే మనకి డైనాసార్స్ ఒకటి ఉండేయని తెలిసిందనమాట. మొత్తం డైనాసార్స్ లో ముఖ్యంగా ఉన్నది 4 రకాలు. అంటే మనం సినిమాలు చూసో లేకపోతే సైంటిస్టులు గుర్తించిన వాటిల్లో 4టికి చాలా వాల్యూ ఇస్తారు. అది మొట్టమొదటిది టీరెక్స్, టైరానోసారస్ రెక్స్. రెండవది ట్రైసరోటాప్స్, ఖడ్గమృగం ఎలా ఉంటుందో అలా ఉంటది, ఆర్మర్ ఉంటది దానికి. అది మీట్ తినదు, వెజిటేరియన్. మూడవది బ్రాంకియోసారస్, అది కూడా అంతే, పెద్దగా ఉంటది, జురాసిక్ పార్క్ లో ఉంటది కదా అది కూడా. ఈ 3 ఉంటాయి జురాసిక్ పార్క్ లో. నాలుగోది యాంకిలోసారస్, ఇది కూడా ఉంటది రో. దానికి అది ఎట్లా ఉంటది అంటే చిన్నగా ఉంటది, ఒక ఏనుగంత ఉంటది, కానీ తోకకి ఒక పెద్ద తెడ్డుకు మళ్ళీ ఉంటది. దాన్ని పెట్టి కొట్టిందంటే టైరానోసారస్ రెక్స్ మొహం కూడా దవడ పగిలిపోయి పక్కన పడిపోతుంది. అందుకని టీరెక్స్ కూడా వాటి జోలికి వెళ్ళేవి కాదు. చిన్న డైనోసారే కానీ అది ఎలా తెలుసు సైంటిస్టులకి అంటే దాని మీద టీరెక్స్ కొరికిన మరకలు లేవు. అదనమాట. సరే వెళ్దాం పద, అక్కడ మాట్లాడుకుందాం. ఇప్పుడే వచ్చాము. ఇదిగో ఇదే నేచురల్ హిస్టరీ ఆఫ్ లాస్ ఏంజలీస్. ఇదంతా కూడా సైన్స్ మ్యూజియం అనమాట. ఇది నేచురల్ హిస్టరీ కదా. ఇదిగో ఇదంతా సైన్స్ సెంటర్. బాగుంటుంది.
ఇంకా టికెట్ కూడా తీసుకొని లోపలికి వెళ్ళలేదు, అప్పుడే బయట కూడా ఉన్నాయి కొన్ని చూడిగా. వీటి పక్కన మనుషులు ఎంత ఉంటారో చూడు. ఇదిగో హెడ్, ఎంత పొడుగున్నాడో చూడు. వీడి పేరేందో మరి. అసలు టైల్ చూడు ఎక్కడ దాకా ఉందో. ఇక్కడ టికెట్ కొనుక్కొని లోపలికి వెళ్ళాలన్నమాట. ఇప్పుడే వచ్చాం లోపలికి. ఇదిగో ఇక్కడ చూడు, ఒక తాబేలు ఫాసిల్. ఆర్మర్ చూడు ఎలా ఉందో. తాబేలుకి లోపల ఉండవు బోన్స్, బయటే ఉంటాయి అన్నమాట. ఇదే బోను. ఇది ఆ రోజుల్లో అంతరించిపోయినా కానీ ఇప్పటికి కూడా ఉంది. గాలాపాగోస్ అనే టర్టుల్ అనమాట. మనం లాస్ట్ ఇయర్ ఒకసారి వాషింగ్టన్ డీసీ వెళ్ళినప్పుడు వీడి మీద ఒక వీడియో చేసాం. ఇప్పుడు కూడా ఉన్నాడు ఇంకా. ఇక్కడ చూడు, వీడి పేరు మెగా మౌత్ అంట. 700 కిలోల దాకా పెరుగుతాడు. చూడు ఎలా ఉన్నాడు. ఆ భూమి పుట్టిన తర్వాత డైనాసార్లు రావడానికి చాలా టైమే పట్టింది. కానీ డైనాసార్లు వచ్చింది ఫస్ట్ మూడు రకాల టైమింగ్స్లో ఉన్నారనమాట. ఫస్ట్ది ట్రయాసిక్ పీరియడ్ అంటారు, అప్పుడప్పుడే మొదలైన డైనాసార్లు పుట్టడం. తర్వాత జురాసిక్, అప్పుడు బాగా ఎక్కువ ఉండేవి. మూడవది క్రటేషస్ అనే టైం అనమాట. ఆ టైంలోనే డైనాసార్లనే అంతరించిపోయినాయి. ఇందాక మనం మాట్లాడుకున్న టీరెక్స్, ట్రైసరాటాప్స్ రెండు ఉన్నాయి చూడు ఇక్కడ. ఇది ట్రైసరాటాప్స్ అనమాట. ఇది వెజిటేరియన్ తినే డైనాసార్. ఖడ్గమృగం ఉన్నట్టు ఫ్రంట్ అంతా ఆర్మర్ ఉంటుంది. చూడు కింద ఎలా ఉందో. ఆ పక్కనేమో టీరెక్స్. ఈ టీరెక్స్ 7 టన్నుల దాకా పెరిగిద్ది అనమాట బరువు. ఇవి రెండు ఒక పీరియడ్లో ఉన్నాయి, ఒక టైంలో ఉన్నాయి అనమాట. ట్రైసరాటాప్స్ అండ్ టీరెక్స్ 7 టన్నుల దాకా పెరిగిద్ది. ఇంకొకటి ఏంటంటే బైట్ ఫోర్స్. బైట్ ఫోర్స్ అంటే ఆ పళ్ళతోటి ఇట్లా నొక్కే ఫోర్స్ ఉంటుంది చూసారా. మనిషికి అది 140 ఉంటుంది, కుక్కకి 700 దాకా ఉంటుంది, పులికి 1000 దాకా ఉంటుంది. అలా ఇప్పుడు మొసలు ఉంటుంది కదా, మొసలికి 4000 దాకా ఉంటుంది. అలా టైరానోసారస్ రెక్స్ డైనాసార్కి 12,000 నుంచి 18,000 మధ్యలో ఉంటుంది ఆ బైట్ ఫోర్స్. అంటే బోన్స్ని కూడా బిస్కెట్లు తిన్నట్టు తినేస్తాడనమాట. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ప్రస్తుతం సముద్రాల్లో ఉన్న ఒక యానిమల్ ఉంది, దాని పేరు ఆర్కా. కిల్లర్ వేల్ అని కూడా అంటారు, డాల్ఫిన్ జాతి. దానిది కూడా 18,000 PSI బైట్ ఫోర్స్ ఉంటుంది అనమాట. టీరెక్స్ ఒరిజినల్ ఫాసిల్స్ ఇవన్నీ, డమ్మీలు కాదు. ఇంకోటి ఏంటంటే, ఈ టీరెక్స్కి ముందు చేతులు ఉన్నాయి చూసారా, అవి ఆల్మోస్ట్ యూజ్లెస్, ఎందుకు పనికిరావు. కానీ ఎందుకు వచ్చింది ఆ యానిమల్కి అనేది ఇంకా సరిగ్గా క్లారిటీ లేదు సైంటిస్టులకు కూడా. ఎవాల్వ్ అయ్యేటప్పుడు అవి అంతగా యూజ్ అవ్వలేదు ఆ డైనోసార్కి. చిన్న చిన్న జంతువులుగా ఉన్నప్పుడు చిన్న జంతువుల నుంచి పెద్దగా ఎవాల్వ్ మారుకుంటా వచ్చినాయి కదా జంతువులు. అలాంటి టైంలో అది అనవసరంగా మిగిలిపోయింది అనమాట. ట్రైసరాటాప్స్ ని టీరెక్స్ తినేస్తుంది. ఒక్క ఫుల్ వేసి అక్కడికి వస్తే అవి రెండు ముద్దు పెట్టుకున్నట్టు కనపడతాయి. దీని పేరు ఓవర్ ఫిష్. ఇది 2006లో కాలిఫోర్నియాలో ఉన్న ఒక ఐలాండ్కి కొట్టుకొని వచ్చిందంట. అక్కడి నుంచి తీసుకొచ్చి ఇలా ప్రిజర్వ్ చేశారు. ఇక్కడ చూడు, డైనోసార్ని ఫాసిల్స్ని తీసుకొచ్చి ఇక్కడే క్లీన్ చేస్తున్నారు అనమాట. ఇది ఒక్కొక్క బోన్ని, రాళ్ళని ఒక్కొక్క దాన్ని మెల్లగా కట్ చేసుకుంటా, చాలా స్లో ప్రాసెస్ అనమాట. ఇదిగో ఎక్కడో దొరికిన ముక్క తీసుకొచ్చారు. ఇది ఏందో బయటికి తీసి వాళ్ళు రీసెర్చ్ చేస్తే కానీ ఏ విషయం తెలియదు. ఇగో ఒక్కొక్క బోన్ని సపరేట్ చేస్తున్నారు.
ఇదిగో వీడు చాలా రేర్ అంట, ఈ మధ్య ఎక్కడ దొరకలేదు, ఒకటో రెండో పీసులు దొరుకుంటాయి. చూడు ఇక్కడ రాశారు, చూడు ప్రాసెస్ ఎలా రాశారు. ఫాసిల్స్ గురించి స్టడీ చేయటాన్ని పేలియంథాలజీ అంటారు అనమాట. ఒక్కొక్క డైనాసార్ ఫాసిల్ ఐడెంటిఫై వాటిని కనిపెట్టి ఇక్కడ ఒక ఫుల్ షేప్ తీసుకురావడానికి తక్కువలో తక్కువ 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలు పట్టిద్ది ఒక్కొక్క ఫాసిల్కి. ఇక మొత్తం స్టడీ చేస్తున్నారు అనమాట. ఇప్పుడు డెంటల్, మనం పళ్ళు బీకించుకోవడానికి వెళ్తే అక్కడ డెంటల్ ఎక్విప్మెంట్ ఉంటుంది కదా, అది లేకపోతే పెయింటింగ్ చేసే బ్రష్లు లాంటి చాలా సెన్సిటివ్ ఐటమ్స్తో తీసుకొచ్చి వాటితోటి చేస్తూ ఉంటారు, వాటితోటి క్లీన్ చేస్తూ ఉంటారు. మామూలు మనకైతే ఇప్పుడు ఇక్కడ కనపడుతుందా, మనకి అది రాయికి మళ్ళీనే కనపడుతుంది. కానీ పేలియంథాలజీ ఎక్స్పర్ట్కి అందులో దాక్కొని ఉన్న డైనాసార్ని బయటికి తీయటం అనేది ఒక స్కిల్. అందుకే పేలియంథాలజీ అంటారు. ఇక్కడ చూడు హెడ్ దొరికింది, హెడ్ సగం దొరికింది. ఇది ముందుదేమో మూతి, బీకు పిట్టక ముందు ఉంటుంది కదా, అది ఇక్కడ దాకా తీసుకొచ్చారు. అది అక్కడ పడిన ముక్కల్లో ఎక్కడ పడి ఉందో, అది ఎక్కడ దాక్కొని ఉందో తీయాలి, కంప్లీట్గా చేయాలి. ఇదంతా స్టడీ రూమ్ అనమాట. ఇక్కడ ఇలా పెట్టారు అనమాట ఫాసిల్ని స్టడీ చేయడానికి. నెమ్మదిగా చాలా పద్ధతిగా ఇలా బోన్స్ని అన్కవర్ చేయాలి. ఇంత ఫాస్ట్గా వచ్చింది ఫాసిల్ అనుకుంటున్నారు కదా, ఏముందిలే, ఓన్లీ ల్యాబ్లో కాబట్టి. బయట ఇది చేయాలంటే సంవత్సరాల ప్రాసెస్. పోలార్ బేర్ చూడు, ఇప్పుడే వచ్చాం, డైనోసార్ ల్యాబ్కి వెళ్తున్నాం. ఇదిగో ట్రైసెరాటాప్స్ చూడు, ఇదిగో ఇదంతా కూడా ఆర్మర్ అనమాట, టీరెక్స్ నుంచి కాపాడుకోవడానికి. ఇవన్నీ కూడా మెల్లమెల్లగా రాళ్లకు మళ్ళీ మారిపోయి కొన్ని లక్షల డాలర్లు అయింది ఒక్కొక్క దాన్ని కంప్లీట్ గా ఇలా బయటికి తీయటానికి. కాళ్ళు చూడు ఎలా ఉన్నాయో, ఇక ఫింగర్స్. ఇదేమో బ్రాంకియోసారస్. జురాసిక్ పార్క్ మూవీలో స్టార్టింగ్ లో ఆకులు తింటా ఉంటుంది చూసారా, బయట చూసావా, అటువంటిది అనమాట ఇది కూడా. అత్యంత భారీ డైనాసార్స్ లో ఫస్ట్ ది అర్జెంటీనోసారస్ అయితే ఇది రెండవది బ్రాంకియోసారస్ అనమాట. చాలా చూడు ఎలా ఉందో అది. వీడు వెజిటేరియన్. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు టీరెక్స్ ఉంటది కదా, టీరెక్స్ ఈ బ్రాంకియోసారస్ అనే యానిమల్ ఎప్పుడు కూడా ఒకటే టైంలో లేవు. ఫస్ట్ ట్రయాసిక్, తర్వాత జురాసిక్, తర్వాత క్రెటేషియస్, 3 అని చెప్పాను కదా. ఆ మూడిట్లో ఇదొక టైంలో అదొక టైంలో ఉన్నాయి, అన్ని ఒకసారి లేవు. ఇక్కడ రాయిలో మనకి చూపిస్తున్నారు చూడు, ఇలా రాయి మధ్యలో ఇలా ఉంటది. ఇదిగో చూడు, ఇవన్నీ ఒరిజినల్. ఇలా మిగిలిపోయిన దాన్ని ఎంత జాగ్రత్తగానో తీయాల్సి వస్తుంది బయటికి. ఇవి కింద ఇంకో యానిమల్ ఉంది. డైనోసార్ ఫాసిల్స్, అన్ని డైనోసార్లు ఎందుకు మారలేదంటే, ఎప్పుడైతే చాలా సంవత్సరాల నాడు ఆ అంతరిక్షంలో నుంచి ఒక పెద్ద ఉల్క వచ్చి భూమిని గుద్దితే అప్పుడు వచ్చిన షాక్ వేవ్ కి చాలా డైనోసార్లు భయపడిపోయి ఎటు పడితే అటు పారిపోవటం మొదలైనవి. అలా పారిపోయేటప్పుడు కొన్ని ఏమైనాయి అంటే బురదలో చిక్కుకొని కిందకి వెళ్ళిపోయినాయి. ఆక్సిజన్ కూడా లేకుండా బురదలో ట్రాప్ అయిపోవటం మూలాన జంతువులు కుళ్ళిపోలేదు. అటువంటివి మాత్రమే ఫాసిల్స్ గా మారినాయి అనమాట.
అవే ఇవి. కొన్ని కొన్ని ఏమో చాలా మట్టుకు 99% డైనాసార్లు కుళ్ళిపోయినాయి. ఆ మిగిలిన 1% లో నుంచే మనకి ఫాసిల్స్ దొరుకుతున్నాయి. ఇంకోటి ఏంటంటే ఏ డైనాసార్ ఫాసిల్ కూడా ప్రపంచంలో 100% కంప్లీట్ గా దొరకలేదు. ఒకటే ఒకటి దొరికింది, అది కూడా 90%. దానిని $30 మిలియన్ పెట్టి వాళ్ళు ఎవరో కొనుక్కున్నారు. $30 మిలియన్ అంటే 270 కోట్లు. ఎప్పుడైతే ఒక బోన్ సగం దొరికితే మిగతా సగము మిగతా ముక్కలు వీళ్ళు పెడతారనమాట మనకి డైనాసార్ షేప్ కనపడటానికి. ఇప్పుడు ఇందులో వీళ్ళు పెట్టింది ఏమి లేదు, కానీ ఇది 100% లేదు. ఇది ఇక్కడ చూడు, వెనకాల కొన్ని బోన్స్ లేవు, హిప్ బోను కొంచెం సగమే ఉంది అలా అనమాట. ఇగో ఇక్కడ బుజ్జి బుజ్జి డైనాసార్ గాళ్ళు ఉన్నారు చూడు, కోడి పిల్లలంతా ఉన్నారు వాళ్ళు. ఇదిగో ఇక్కడ ఇంకొక ఎగ్జిబిట్ చూపిస్తున్నారు చూడు మనకి ఎలా ఉంటుందో అనేది. ఇందులో ఏం డైనాసార్ ఉందో చూస్తానికి టీరెక్స్ కు మళ్ళీ ఉంది. ఇదిగో పైన చూడు ఇంకొకటి. ఇదేంది తెలుసా, మొన్న వచ్చిన జురాసిక్ వరల్డ్ లేటెస్ట్ మూవీలో మోసోసారస్ అని ఉంటది కదా, నీళ్లలో ఉంటది చూడు డైనాసార్, అది అనమాట దాని ఫాసిల్. ఇగో ఇక్కడ చూడు కొన్ని తాబేళ్లు, ఇక్కడ ఏదేదో ఉన్నాయి. ఇక్కడ ఇంకో డైనాసార్ ఒక దాంది కేవలం ఈ బోన్ మాత్రమే దొరికింది, ఇంకా ఏమీ లేదు. ఎంత అడ్వాన్స్ అయిపోయారంటే సైంటిస్టులు, ఒక బోన్ దొరికితే దాని మిగతా స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అని ఒక అంచనాకు రావచ్చు. 100% గ్యారంటీ ఉంటది కానీ 100% గ్యారంటీ ఉండదు, కానీ ఒక అంచనాకు అయితే రాగలుగుతారు. అది ఒక ఫాసిల్ ఎక్స్ట్రాక్షన్ ప్రాసెస్. ఇక్కడ ఇంకోటి, ఇదిగో బ్రాంకియోసారస్, జురాసిక్ పార్క్ లో గడ్డి తినే అత్యంత భారీ డైనాసార్ది హిప్ బోన్ అంట ఇది. ఇదిగో ఇది ఇక్కడ ముక్క, ఈ ముక్క కాలులోది పై ముక్క అనమాట. ఓహో ఇక్కడ చూడు ఎన్ని ఉన్నాయో. ఇదిగో వీడొక డైనోసార్. ఇక్కడ టీరెక్స్ బోన్స్ చూపిస్తున్నాడు చూడు మనకి. బోన్స్ ఇరిగిపోతే మళ్ళీ పెరుగుతాయంట, కింద నుంచి వస్తానే ఉంటాయి, నాన్ స్టాప్ గా వస్తానే ఉంటాయి. మొసలికి కూడా అంతే, నాన్ స్టాప్ గా బోన్స్ వస్తానే ఉంటాయి. ఇక్కడ చూడు ఇది ఎంత పెద్దగా ఉందో చూడు, ఈ స్కల్. ఆ బోన్స్ చూడరా బాబు ఎంత ఉన్నాయో. పకోడీలు నమిలినట్టు నమిలేస్తాడు మనిషిని అయితే. ఇంతవరకే దొరికింది స్ట్రక్చర్ ఈ యానిమల్ది, ఇంకా దొరకలేదు. దీనిదైతే ఇంకొంచెమే దొరికింది ఇలా. వీడు టీరెక్సే ముక్కలు. వీడు ఏందో మరి ర్యాప్టర్ కి మళ్ళీ ఉన్నాడు, వీడు ఎవడో మనకు తెలియదు. ఇదిగో వీడు టీరెక్సే. బ్యూటిఫుల్ యానిమల్. ఎడతానున్నావో మిత్రమా, ఏంటమ్మా ఏదో అంటున్నాడు వాడు, మళ్ళీ వెనక్కి తీసుకురావాలా? ఇంకొంచెం టైం పట్టిద్ది. మేము మా సైంటిస్టులు బాగా ట్రై చేస్తున్నాము, ఇంకో 1,00,000 సంవత్సరాలు పట్టిద్దిలే, సరేనా? మళ్ళీ వెనక్కి తీసుకొస్తాం. వాడికి అబద్ధం చెప్పా, అది జరిగే పని కాదు. ఇంకా ఏదో అంటున్నాడు, ఏంటి ఏపెక్స్ ప్రెడేటర్ వా నువ్వు, మమ్మల్ని తినేస్తావా?
ఓరి పిచ్చోడా, మీ టైంలో నువ్వు ఏపెక్స్ ప్రెడేటర్, మన టైంలో మనిషిని మించిన ఏపెక్స్ ప్రెడేటర్ లేరు. అరే వాడు ఏమంటున్నాడు తెలుసా, నా దగ్గర బలమైన పళ్ళు లేవంట, గోల్డ్ పెద్దగా లేవంట, బాడీకి ఆర్మర్ లేదంట, నువ్వు ఏపెక్స్ ప్రెడేటర్ ఏంద్రా అంటున్నాడు. పిచ్చోడు ఆడికి తెలవదు మన దగ్గర గన్నులు, మందు పాత్రలు, న్యూక్లియర్లు ఉన్నాయని. జాగ్రత్త రే, మేమే ఏపెక్స్ ప్రెడేటర్స్. ఇదిగో ఇందాక మనం మాట్లాడుకున్న ట్రైసరా టాప్స్ ఇంకా దగ్గర నుంచి ఎలా ఉంది చూడు. నెక్కుకి ఆర్మర్ అన్నమాట. అందుకని టీరెక్స్ ఏం చేసిద్దంటే కింద నుంచి గొంతు పట్టుకుని చంపుతుంది వీటిల్ని, పైనుంచి ఏం చేయలేవు. ఆర్మర్ ఎలా ఉందో చూసారుగా. ఇదిగో ఇది కూడా అదే, ఇది కూడా ట్రైసరా టాప్స్. ఈ మూడు అయ్యే. ఇంకొకటి ఉంటది, యాంకిలోసారస్ అని ఒకటి ఉంటది, అది ఎక్కడ దొరికిద్ది? ఇదేంటి మీటియోరైట్ ఇది, ఉల్క పడిపోయి చనిపోయినాయి కదా, అందుకని ఆ హిస్టరీ చెప్తున్నారనమాట. ఇదిగో ఇక్కడ కూడా ఇంకొకటి ఉన్నాడు. వీడికి చూడు, వీళ్ళంతా కూడా జురాసిక్ వరల్డ్ లో ఉంటారు, జురాసిక్ పార్క్ లో. పైన చూడు ఎలా ఉన్నాయో ఎక్స్ట్రా ఆర్మర్స్ అనమాట. ఇదిగో ఇలా ఉంటాయి కాపాడుకోవడానికి. ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్పారు చూసారా, ఇదిగో ఒరిజినల్ ఈ వైట్ కలర్ లో ఉన్నవి మాత్రమే దొరికినాయి రియల్ గా ఫాసిల్స్ లో. మిగతా దాన్ని వీళ్ళు తయారు చేశారు స్ట్రక్చర్. ఎక్కడెక్కడైతే తెల్లగా కనపడుతుందో అది మాత్రమే రియల్ ఫాసిల్. ఇందాక చెప్పాను కదా 100% ఫాసిల్ ఏ డైనాసార్ది కూడా ఇప్పుడు దాకా దొరకలేదు, అన్ని చిన్న చిన్న ముక్కలే. ఇక్కడెవరు, వీడెవడో వీడు చూడు ఆస్ట్రిచ్ మళ్ళీ ఉన్నాడు. సేమ్ ఆస్ట్రిచ్ టైపే, డిట్టో అంతే ఉన్నాడు. ఇదిగో మనకేమైనా అర్థమవుతుందా? ఇక్కడ పేలియంథాలజీ చదివిన వాళ్ళకి మాత్రమే అర్థమైంది. ఆ 1915లో దొరికింది ఈ ఫాసిల్. ఆ రోజుల్లో తయారు చేసిన టీరెక్స్ ఈ రోజు ఇప్పుడు బోన్ స్ట్రక్చర్ ఇంతే ఉంది కానీ ఫిజికల్ గా ఒక షేప్ ఇచ్చారు కదా మనకి, జురాసిక్ పార్క్ లో ఉంటది కదా. కానీ మొదట్లో అలా అనుకోలేదు వాళ్ళు. ఎప్పుడైతే ఫ్లెష్ మీటు యాడ్ చేశారో, స్కిన్, పాత రోజుల్లో డైనోసార్ చాలా కామెడీగా ఉండేది చూస్తానికి. ఇప్పుడు షేప్ మార్చారు దాన్ని. ఇప్పుడు వరకు దొరికిన డైనోసార్ ఫాసిల్స్ లో బాగా ఎక్కువగా దొరికింది ఫస్ట్ చైనా, తర్వాత యుఎస్, తర్వాత అర్జెంటీనా దేశాల్లో ఫాసిల్స్ బాగా దొరికినాయి అన్నమాట. ఇదిగో పైనుంచి ఫీట్ చూడు ఎలా ఉన్నాయో. ఈ టీరెక్స్ అన్ని డైనోసార్స్ లో కల్లా టీరెక్స్ అనేది మోస్ట్ ఇంటెలిజెంట్ యానిమల్. బలం ఉంది కదా అని చెప్పి అడ్డదుడ్డంగా వెళ్ళి వాడదు, చాలా ఇంటెలిజెంట్ గా హంట్ చేసింది. ఇవిగో బోన్స్. 25 సంవత్సరాల వయసున్న డైనోసార్. 25 సంవత్సరాలు అంటే గుర్తొచ్చింది, టీరెక్స్ గాడు యావరేజ్ గా 30 సంవత్సరాల పాటు ఉండేవాడు అనమాట. లైఫ్ స్పాన్ 30 years.
ఇంకొకటి ఏంటంటే భూమి పుట్టి 450 కోట్ల సంవత్సరాలు అయితే డైనాసార్లు ఈ భూమి మీద 16 కోట్ల సంవత్సరాల పాటు ఉన్నాయి. 16 కోట్లు. ఉదాహరణకు చెప్పాలి అంటే మనిషి భూమి మీదకి వచ్చి నిండా 3 లక్షల సంవత్సరాలు కూడా కాలేదు. ఇంకా తోకలో ఈకలం వాటితో పోల్చుకుంటే ఎప్పుడైతే ఒక పెద్ద ఉల్క వచ్చి భూమిని గుర్తిందో డైనాసార్లు అంతరించిపోయినాయి. కాబట్టి తర్వాత వేరే జంతువులు బ్రతకడానికి ఈ ప్రకృతి అవకాశం ఇచ్చింది. ఇవి ఆ ఉల్క పడకుండా అంతే ఉండుంటే మనుషులు అనేవాళ్ళం, మనం అనేవాళ్ళం ఈ రోజు ఉండే వాళ్ళమే కాదు. ఇప్పుడు ఉన్న లేటెస్ట్ వెపన్స్ తోటి అవి నిజంగా వస్తే ఫైట్ చేయడం, చంపేయడం ఈజీ. కానీ ఎప్పుడైతే మనిషి కోతి నుంచి ఇలా మనిషిగా మారుతున్నాడో ఆ టైంలో అంత టైం ఇచ్చేయి కాదు, ఇవి లేపేసేయి. డైనోసార్స్ చూడు, ఇది స్కల్లు పైన చూడు ఎలా ఉందో, ప్రొటెక్షన్ కోసం అన్నమాట. తలపైన కొమ్ములు ఉంటాయి కదా, దీనికి ఒకటే కొమ్ము ఇలా ఉండేది. ఇదిగో ఇక్కడ ఇంకో కంప్లీట్ ఫాసిల్ ఇంకొకటి ఉంది ఇక్కడ. వీడేమో కాలిఫోర్నియా స్టేట్ డైనోసార్, కాలిఫోర్నియాలో దొరికాడంటే వీడు. ఈ ముక్కలు మాత్రమే దొరికినాయి. ఆ ముక్కల్ని ఆధారంగా చేసుకొని షేప్ ఇలా ఉంటది అని చెప్పి ఒక షేప్ ఇచ్చారు వీడికి. డైనోసార్ ముద్ర, డైనోసార్ ముద్ర ముందు మంది ఎంత ఉంది చిన్నది. కొన్ని జంతువులు ఇందాక చెప్పాను కదా, ఒక చిన్న ముక్క దొరికితే చాలు దాని నుంచి ఒక అంచనాకు వస్తారని చెప్పి. అలా దొరికిన ముక్కల్లో ఒకటి టైటానోబోవా అనే ఒక పాముది వెన్ను ముక్కలో ఒక ముక్క దొరికింది. దాని అంచనా ప్రకారము అది 35 అడుగుల దాకా పెరిగేదంట పాము. ప్రపంచంలోనే అత్యంత ఇప్పటి వరకు పాత హిస్టరీలో నుంచి ఇప్పటి వరకు ఉన్న వాటిలో అత్యంత పెద్ద పాము అదే టైటానోబోవా. ఇంకొకటి మనం నేషనల్ జియోగ్రాఫిక్ లో ఎక్కువ చూసేది డంకలాస్టియస్ అని ఇంకొక ఫిష్ ఉంటది. దేన్నన్నా సరే రాళ్ళని కూడా ఇట్లా నలిపేస్తా ఉంటది డంకలాస్టియస్. ఇంకా ఇంకోటి ఏంటంటే పాత రోజుల్లో జంతువులన్నీ అత్యంత భారీగా ఎందుకు ఉండేవి అంటే ఆ రోజు ప్రతి జంతువుకి సమృద్ధిగా ఆక్సిజన్, ఫుడ్ ఎక్కడ పడితే అక్కడ చెట్లు ఎక్కువగా ఉండేవి. అన్ని బాడీలో ఉండే కణానికి ఆక్సిజన్, ఫుడ్ ఎక్కువ సప్లై అయ్యి చాలా బలంగా పెరిగాయి అనమాట. ఇంకోటి ఏంటంటే అసలు భూమి పుట్టిన కాడి నుంచి ఇప్పటి వరకు ఉన్న అన్ని జంతువులతోటి పోల్చుకుంటే అత్యంత పెద్ద జంతువు ఆ రోజుల్లో లేదు, ఇప్పుడు ఉంది. బ్లూ వేల్ 200 టన్నుల దాకా పెరిగిద్ది బాగా పెరిగితే. ఇక్కడ కింద పక్క చూడు, డైనోసార్ కి కింద పక్క టెక్స్చర్ ఎలా ఉండేది చూడు. అదనమాట చీమతాలకాయంత డైనోసార్ హిస్టరీ. బుజ్జిముండలు అయిపోయినాయి. ఎంతమందికి ఇష్టం డైనోసార్లు అంటే? ఇప్పుడు అందరికీ ఒక క్వశ్చను. ఏ దేశాల్లో అయినా సరే వాళ్ళ దేవుళ్ళకి సంబంధించి చాలా రాసుకున్నారు కదా, మన ఇండియా కాడి నుంచి ప్రతి దేశానికి. అయితే ప్రతి దేశంలో కూడా వాళ్ళ దేవుళ్ళ బలాబలాల్ని రకరకాల జంతువుతోటి పోల్చుకున్నారు. సింహాల బలం అని, ఏనుగులతోటి సమానంగా, పెద్ద పెద్ద జంతువులతోటి సమానంగా, గద్దలతోటి సమానంగా. డైనోసార్లని ఎక్కడా ఎందుకు మెన్షన్ చేయలేదు? తెలిస్తే చెప్పండి.